హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ప్రీవియస్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1లోని దాదాపు 80 బిట్స్ అని ఇవ్వడం జరిగింది కదా. ఈరోజు మనం పార్ట్ 2 అని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క పార్ట్ 2లో ఎన్సీఈఆర్టీ స్పెషల్ ఫిజిక్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. మేజర్గా లైఫ్ సైన్స్ ఓరియంటెడ్ అయినటువంటి రియల్ లైఫ్ అప్లికేషన్స్ నుంచి, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి డేటా కలెక్ట్ చేసి మీకు ఇక్కడ సెట్ ఆఫ్ డేటా అనేది అందించడం జరుగుతుంది. మొత్తం కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఓరియంటెడ్లో. సో లాస్ట్ వీడియోలో చాలామంది అడగడం జరిగింది కదా ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఆ విధంగా మీకు ఇక్కడ డేటా అనేది అందించడం జరుగుతుంది. మొత్తం కూడా ఎంసీక్యూస్ ఓరియంటెడ్, అంటే రియల్గా మనకు ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఏ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుందో సేమ్ అదేవిధంగా మీకు ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. అండ్ అదేవిధంగా మీకు ఫిజిక్స్ సంబంధించినటువంటి డేటా, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ చాప్టర్ వైజ్గా ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్ వన్ లైనర్ క్వశ్చన్స్ అన్నమాట. మల్టిపుల్ ఇచ్చేస్తే మళ్ళీ మీకు ఆప్షన్స్, అదేవిధంగా ఎగ్జామ్లు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీకు డైరెక్ట్గా చాప్టర్ వైజ్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అయిపోయింది అనుకోండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్గా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, కీ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఒకే ఒక చాప్టర్లో మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చాప్టర్ లైట్, సౌండ్, అదేవిధంగా ఈ విధంగా వేరియస్ అయినటువంటి చాప్టర్స్ ఉంటాయి కదా, ఆ యొక్క చాప్టర్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బేస్ పైన ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు చాప్టర్ వైజ్ కలెక్ట్ చేసి అందించడం జరుగుతుంది. ఫైల్ ఆల్రెడీ మన యొక్క కోర్సులో అందుబాటులో ఉంది. నవంబర్ 1న మీ అందరికి కూడా యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ కనుక తీసుకుంటే స్టాటిక్ జీకే, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కదా. సో స్టాటిక్ జీకే డేటా కూడా మనకు నవంబర్ 10 లోపు మీ అందరు కూడా యాక్సెస్లోకి వచ్చేస్తుంది. దాదాపుగా 18,000 నుంచి 20,000 బిట్స్ అనేవి నవంబర్ 10 లోపు మీ అందరికి కూడా యాక్సెస్లోకి వచ్చేసాయి. కాబట్టి అప్పటికల్లా మనకు ఆల్మోస్ట్ ఆల్ థియరీ కూడా ఒక అవుటర్ డేటా వచ్చేస్తుంది. మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయింది, రీజన్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి జనరల్ సైన్స్లో ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోవడం జరిగింది. సౌండ్ పార్ట్ 1 అయిపోయింది, సౌండ్ యొక్క డేటా అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం లైట్ అంటే కాంతి యొక్క క్లాస్ అని స్టార్ట్ చేసేద్దాం. అది కూడా మనకు కంప్లీట్ అయిపోయిందంటే మనకు హాఫ్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ అయిపోయినట్లే జనరల్ సైన్స్లోని ఫిజిక్స్ టాపిక్లో. అండ్ అదేవిధంగా రెగ్యులర్గా వచ్చినటువంటి క్లాసెస్ అన్ని కూడా మీకు ఇక్కడ యొక్క ఛానల్లోకి వెళ్ళగానే ప్లేలిస్ట్లో ఓపెన్ చేయగానే రైల్వే ప్రీవియస్ బిట్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. క్లాసెస్ అన్ని కూడా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మీకు దీంట్లో యొక్క ప్లేలిస్ట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా యొక్క ప్లేలిస్ట్ ఓపెన్ చేసేసి మొత్తం క్లాసెస్ అన్ని కూడా రెగ్యులర్గా చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ సంబంధించినటువంటి టోటల్ క్లాసెస్ యాజ్ పర్ ద 2020 సిలబస్ ప్రకారం మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్. సో ఈ క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, జనరల్ అవేర్నెస్. అండ్ అదేవిధంగా రైల్వే సంబంధించినటువంటి ఎన్టీపీసీ, గ్రూప్ డి, అదేవిధంగా మినిస్ట్రియల్ డీటెయిల్ డేటా అంతా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ యొక్క క్లాసెస్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క క్లాసెస్ని కూడా వాచ్ చేయండి. అండ్ ఆర్థమెటిక్ సంబంధించినటువంటి కొన్ని ఎక్స్పెక్టెడ్ అయినటువంటి ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేటా అంతా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది, ఆర్థమెటిక్ ఫుల్ నోట్స్ అని. సో ఇక్కడ నుంచి కూడా ఆ యొక్క వీడియోస్ని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొన్ని ఎక్స్పెక్టెడ్ అయినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు డైరెక్ట్గా యూట్యూబ్లో అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రీమియం అండ్ ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో కలిపినటువంటి డేటా అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి సెకండ్ లింక్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ లింక్లో మన యొక్క యాప్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ సైన్అప్ అవ్వండి. సైన్అప్ అయిపోయిన తర్వాత పేమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. పేమెంట్ అయిపోగానే మీ కోర్స్ అనేది యాక్టివేట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, వెన్ రిమూవ్ ఫ్రమ్ ద వాటర్ సో ద హెయిర్స్ ఆఫ్ ఏ షేవింగ్ బ్రష్ స్టిక్ టుగెదర్, ద రీజన్ ఈజ్. సో మనం నీటి నుంచి తీసివేసినప్పుడు షేవింగ్ బ్రష్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, షేవింగ్ బ్రష్ అనేది దాని యొక్క వెంట్రుకలు కూడా దానికి కలిసి రావడం జరుగుతుంది. సో కారణం ఏంటిది? సో షేవింగ్ బ్రష్ సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటారు, సో జెంట్స్ అందరు కూడా దీని గురించి ఐడియానే ఉంటుంది కదా. సో ఇక షేవింగ్ బ్రష్ని హెయిర్ మొత్తం కూడా దానికి అటాచ్ అయి ఉంటుంది. సో దాని యొక్క కారణం ఏంటి ఫ్రెండ్స్? సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, ఎలాస్టిసిటీ, ఫ్రిక్షన్. సో స్థితిస్థాపకత, ఎలాస్టిసిటీ కాదు, ఫ్రిక్షన్ కూడా కాదు, విస్కాసిటీ కానీ సర్ఫేస్ టెన్షన్ కానీ. సో వాట్ ఈస్ అవర్ రీజన్ ఫ్రెండ్స్? సర్ఫేస్ టెన్షన్ వల్లనే అది బ్రష్కి అతుక్కొని ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్, ఇది రైల్వే ఎగ్జామ్లో కూడా రిపీట్ అయింది. అందుకే మనకి ఇక్కడ కూడా రిపీట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే పార్ట్ 1లో లాస్ట్ క్వశ్చన్ ఇది, ఇక్కడ పార్ట్ 2లోని సెకండ్ క్వశ్చన్ కూడా ఇది. ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఇన్ నేచర్. సో ప్రకృతిలో బలమైనటువంటి శక్తి ఏంటిది? విద్యుత్ శక్తి, గ్రావిటేషన్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ, న్యూక్లియర్ ఫోర్స్ అంటే న్యూక్లియర్ అంటే ఆటమ్ అంటే అటామిక్ శక్తి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే అయస్కాంత శక్తి. ఏంటి ఫ్రెండ్స్? మనకు అత్యధికంగా ఎక్కువగా ఉండేది గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి మాత్రమే మనకు అత్యధికంగా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వై డూ యూ హ్యావ్ డిఫికల్టీ ఇన్ టేకింగ్ ఏ బ్రీత్ ఎట్ హై హైట్. సో ఎక్కువ ఎత్తులోకి వెళ్ళినప్పుడు ఊపిరి తీసుకోవడంలో మనకు ఇబ్బంది కలుగుతుంది కదా. సో దాని యొక్క కారణం ఏంటి? మనకి ఇక్కడ లో ప్రెషర్ ఆఫ్ ఎయిర్. సో ఎయిర్ యొక్క లో ప్రెషర్ ఉండడం వల్ల, లేకపోతే లో టెంపరేచర్ ఉండడం వల్ల, ఓజోన్ యొక్క ప్రభావం వల్ల, హై హ్యూమిడిటీ ఉండడం వల్ల, అంటే మనకి ఇక్కడ తక్కువ పీడనం వల్ల,
తక్కువ ఉష్ణోగ్రత వల్ల, ఓజోన్ పొర యొక్క కారణం వల్ల, అధిక తేమ వల్ల. సో తేమ వల్ల కాదు, ఓజోన్ కాదు, తక్కువ ఉష్ణోగ్రత కాదు, తక్కువ పీడనం ఉండడం వల్లనే. సో ఎయిర్ యొక్క ప్రెజర్ అనేది తక్కువగా ఉండడం వల్లనే మనకు అది హైట్స్లోకి వెళ్ళినప్పుడు, అంటే మనం కొండలపైకి వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనకి ఒక ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. సో బ్రీత్ సంబంధించి ఎక్కువ ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం ఊపిరి తీసుకునేటప్పుడు చాలా ఎక్కువ ఇబ్బంది పడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రైల్వే ప్రిపరేషన్ ఆండ్రాయిడ్ యాప్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంది. మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సో మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు వెళ్ళినట్లయితే మీరు డైరెక్ట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. లేకపోతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి మెగా కోర్స్ బై శ్రీనివాస్ మెక్ అని టైప్ చేసినా కూడా మీకు యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేయండి, సైన్ అప్ అవ్వండి. నెక్స్ట్ మీకు యాస్టీస్గా మీకు నెక్స్ట్ స్టెప్ అనేది రావడం జరుగుతుంది. కార్డులోకి వెళ్ళిపోయి పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన యొక్క టోటల్ కోర్స్ అనేది యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. ఎలాంటి యాడ్స్ లేకుండా మీకు 100% కేవలం సిలబస్ ప్రకారంగా మీకు అక్కడ డేటా అనేది అందించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, స్పూన్ డ్రాప్డ్ బై ఏ స్పేస్ ప్యాసింజర్ ఇన్ ఏ శాటిలైట్. సో ఒక శాటిలైట్ దగ్గర ఒక స్పేస్ ప్యాసింజర్ అంటే ఒక ఆస్ట్రోనాట్ ఏం చేసిందంటే ఒక చెంచాను పడేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ చెంచా ఏం చేస్తుంది? అది నేల మీద పడిపోతుందా, లేకపోతే స్థిరంగా అది స్పేస్లో కదా సేమ్ అదే విధంగా ఉంటుందా, లేకపోతే అది శాటిలైట్ స్పీడ్ తోటి అది మూవ్ అవుతూ ఉంటుందా, లేకపోతే అది ఒక లీనియర్ డైరెక్షన్లో అది మనం ఎట్లా వదిలేసినామో అదే డైరెక్షన్లో వెళ్ళిపోతుందా? సో అతను ఒక శాటిలైట్లో వదిలేయడం జరిగింది కదా, సో అది శాటిలైట్ స్పీడ్ తోటే అది అనుసరిస్తూ శాటిలైట్తో పాటు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇదంతా కూడా లైఫ్ సైన్స్ ఓరియంటెడ్ ఫ్రెండ్స్. వీటికి ఎలాంటి థియరీ ఉండదు, ఎలాంటి ఫార్ములాస్ ఉండవు, ప్లస్ ఎట్ ద సేమ్ టైం వీటికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బుక్స్ కూడా ఏమీ ఉండవు. ఇలాంటి క్వశ్చన్సే రైల్వే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అందుకే మీకోసం ఏరి కోరి మరి క్వశ్చన్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని లైఫ్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్వి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్ అకార్డింగ్ టు ద రిలేటివిటీ ప్రిన్సిపల్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సాపేక్షత అంటే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో వాటికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఏకరీతిగా ఎప్పుడు ఉంటుంది? లెంత్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, టైం, స్కై ఆకాశం, లేకపోతే కాంతి యొక్క వేగం. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారంగా కాంతి యొక్క వేగం అనేది సమానంగా ఉండడం జరుగుతుంది. ఏకరీతిగా అంటే ఎప్పుడు ఒకే తీరుగా ఉంటుంది అది. సో మెయిన్ ల్యాండ్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో సమ్మర్లో, వింటర్లో వస్తువు యొక్క పొడవు వెడల్పు మారిపోతుంటుంది, టైం కూడా మనకు చేంజ్ అవుతుంటుంది, ఆకాశం కూడా వేరే అవుతుంటుంది. బట్ కాంతి వేగం అనేది మనకు ఈక్వల్గా ఉంటుంది. స్టంబ్లింగ్ స్టోన్స్ కాజ్డ్ ఇంజూరీ టు ద పర్సన్. ఒక పర్సన్కి రాయి తగలడం వల్ల గాయం కలుగుతుంది కదా, వాటికి కారణం ఏంటిది? సో ఇది చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఫిజిక్స్లోనే అసలు ఏ టాపిక్? శుద్ధగతిక శాస్త్రమా, గతి శాస్త్రమా? సో గెస్ చేసి చెప్పండి. సో అదేవిధంగా ఇది రియల్ లైఫ్ అప్లికేషన్ కదా, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రాయి అనేది తగలడం వల్ల ఒక వ్యక్తికి గాయం అవుతుంది. సో ఎందుకు అవుతుంది? జడత్వం వలన, వేగం వలన, ప్రతిక్రియ అంటే ట్రిబ్యులేషన్ వలన, లేకపోతే మొమెంటం. సో ఏంటి ఫ్రెండ్స్? ప్రతిక్రియ. సో చర్య ప్రతిచర్య ఉంటుంది కదా, సేమ్ అట్లనే. సో వచ్చినటువంటి ఫోర్స్ అనేది డైరెక్ట్గా ఆ యొక్క పాయింట్ పైన ఇంపాక్ట్ అవ్వడం వల్లనే ఆ యొక్క వ్యక్తికి గాయం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ద ఎర్త్ టు ద మూన్. సో ఒక వస్తువును కనుక భూమి నుంచి చంద్రునిపైకి పంపించినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది? ద్రవ్యరాశి మారుతుంది కానీ బరువు అదే విధంగా ఉంటుంది, ఓకేనా. మాస్ చేంజ్ అవుతుంది కానీ దాని యొక్క వెయిట్ అదే విధంగా ఉంటుందంట. లేదు అంటే నెక్స్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, వెయిట్ చేంజెస్, మాస్ రిమైన్స్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్. సో మనకు అక్కడ వెయిట్ అనేది చేంజ్ అవుతుందంట, మాస్ అనేది మాత్రం అదే విధంగా ఉంటుందంట. బోత్ వెయిట్ అండ్ మాస్ చేంజ్. సో బోత్ మాస్ అండ్ వెయిట్ రెండు కూడా చేంజ్ అవుతాయంట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మాస్ అండ్ వెయిట్ రెండు కూడా సమానంగా ఉంటాయంట. సో ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మాస్ అనేది ఏ గ్రహం పైన, చంద్రుని పైన, భూమి పైన, లేకపోతే సూర్యుని పైన, ఎక్కడైనా కూడా మాస్ అనేది ఈక్వల్గా ఉంటుంది. వెయిట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మాస్ ఇంటూ జీ, ఎం ఇంటూ జీ. జీ అంటే ఏంటి ఫ్రెండ్స్? గ్రావిటేషనల్. సో భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్, మూడు గ్రావిటేషనల్ ఫోర్స్, మార్స్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, సాటర్న్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, ఇవన్నీ కూడా వేరీ అవుతుంటాయి కదా. కాబట్టి వెయిట్ అనేది మారుతూ ఉంటుంది, మాస్ మాత్రం అదే విధంగా ఉంటుంది. సో ఆప్షన్ అనేది ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 2 అనేది కరెక్ట్. రైస్ ఈజ్ హార్డ్ టు కుక్. సో బియ్యం వండడం డాష్ వద్ద కష్టం. సో ఎక్కడ కష్టం ఫ్రెండ్స్? పర్వత ప్రాంతాలలో, పర్వత శిఖరం పైన, సముద్ర మట్టం దగ్గర, లేకపోతే అంటే ఈ విధంగా మైన్స్ ఉంటాయి కదా, ఇది ల్యాండ్ లెవెల్, ఓకేనా, ఇది నేల లెవెల్. సో ఇక్కడ మనకు మైన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ వంట వండేటప్పుడు ఇది భూమికి లోపల, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎనీవేర్ లైక్ ఎక్కడైనా కూడా మనకు అన్నం వండడం లేదా బియ్యం వండడం కష్టం. సో ఎట్లా ఫ్రెండ్స్? పర్వతం యొక్క ఉపరితలం పైన మనకు వంట వండడం అనేది చాలా కష్టం, ఎందుకంటే అక్కడ మనకి ఒక ఎయిర్ యొక్క అట్మాస్ఫియర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వండడం అనేది చాలా చాలా కష్టం. ఏదైతే మన పైన బ్రీత్ ఎట్లా తీసుకోలేమో సేమ్ అదేవిధంగా బియ్యం వండడం కూడా మనకు అక్కడ కష్టం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్.
సో ఈ కింది వాటిలో ఏది క్యాంటిలివర్ బీమ్? డైవ్ బోర్డ్, బ్రిడ్జ్, సీసా, అదేవిధంగా ఆర్డినరీ స్కేల్స్. సో స్కేల్స్ అంటే మామూలు ఇట్లా స్కేల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఇది కొంచెం ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ అయినటువంటి స్కేల్స్ ఇవి, అంటే మనకు రెగ్యులర్గా యూటిలైజ్ అవ్వవు. సో దీని పక్క పెట్టేసి సీసా. సో సీసా అంటే తెలిసింది కదా ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది, చిన్నపిల్లలు ఎక్కడెక్కడ కూర్చొని ఊగుతూ ఉంటారు కదా అది. నెక్స్ట్ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్, అదేవిధంగా డైవింగ్ బోర్డ్. సో డైవింగ్ బోర్డ్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో దీనిపైన సర్ఫింగ్ చేస్తూ ఉంటారు కదా, ఆ యొక్క సర్ఫింగ్ యొక్క బోర్డ్. సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? బ్రిడ్జ్. సో బ్రిడ్జ్కి మనకు క్యాంటిలివర్ బీమ్, ఒక సైడ్ ఫిక్స్డ్, ఇంకో సైడ్ ఇట్లా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే దాన్ని మనం బ్రిడ్జ్ అంటాం. సో ఇక్కడ మనం తీసుకునేది కొన్ని స్పెషలైజ్డ్ అయినటువంటి బ్రిడ్జెస్ మాత్రమే, జనరల్ కేటగిరీ కిందకి రావు, ఎందుకంటే మిగిలిన వాటి ఏటికి కూడా ఇది కంపారిజన్ లేదు. 2 stones of different mass were dropped together from the crest of a building. సో ఒక బిల్డింగ్ యొక్క ఎత్తు నుంచి 2 వేరువేరు ద్రవ్యరాశులు కలిగినటువంటి రాళ్ళను గనక ఒకేసారి వదిలినట్లయితే అవి భూమి మీదకి ఎప్పుడు చేరుతాయి? అవి రెండు ఒకేసారి చేరుతాయా? ఒకటేం చిన్నగా ఉందంట, ఒకటేం పెద్దగా ఉందంట. చిన్న రాయి మొదట చేరుతుందా, పెద్ద రాయి మొదట చేరుతుందా, రెండు కలిసి ఒకేసారి చేరుతాయా? రాతి యొక్క ఆకారం పైన ఆధారపడి ఉంటుందా, అంటే స్టోన్ యొక్క షేప్ పైన ఆధారపడి ఉంటుందా? అంటే మనకు రెండు కూడా ఒకేసారి చేరుతాయి ఫ్రెండ్స్. మాస్ యొక్క వేరియేషన్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఈ రెండు కూడా ఒకేసారి భూమికి చేరడం జరుగుతుంది. అయితే ఇది కూడా మనకు ఛాన్స్ ఉంటుంది, రాతి ఆకారం పైన కూడా ఆధారపడి ఉంటుంది. బల్లపరుపు రాయి ఒకటి గుండ్రపు రాయి కనుక తీసుకుంటే బల్లపరుపుది కొంచెం స్లోగా వస్తుంది. కాకపోతే ఇది మనకు ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా, రియల్ లైఫ్ అప్లికేషన్తో పాటు ఫిజిక్స్ కదా మనకు మేజర్గా, కాబట్టి రెండు రాళ్ళు కూడా ఒకేసారి భూమిని చేరడం జరుగుతుంది. ఇది ఎక్కువ డామినేషన్ చేస్తుంది వెన్ కంపేర్ టు ఆప్షన్ నెంబర్ డి. సో డి కంటే సి ఎక్కువ డామినేషన్, కాబట్టి వీ కెన్ పిక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిక్విడ్స్ హ్యాస్ ద లోయెస్ట్ డెన్సిటీ? సో ఈ కింది వాటిలో ఏది లోయెస్ట్ డెన్సిటీ, సో సాంద్రత దేనికి తక్కువగా ఉంటుంది? సో ఫస్ట్ వచ్చేసి పరిశుభ్రమైనటువంటి నీరు. సో పరిశుభ్రమైనటువంటి నీరు వాటర్ డెన్సిటీ ఓకే 1000 ఉంటుంది మనకి. ఉప్పు నీరుకి వచ్చేసరికి దాంట్లో సాల్ట్ ఉంటుంది కదా, సాల్టినెస్ పెరిగేసరికి దాని యొక్క డెన్సిటీ ఆటోమేటిక్గా మనకు 1400, 1500, 2000 దాకా కూడా వెళ్ళిపోతుంది మనం యాడ్ చేసేటటువంటి సాల్ట్ని బట్టి. పెట్రోల్. సో పెట్రోల్ యొక్క డెన్సిటీ చాలా చాలా తక్కువ. పాదరసం తీసుకుంటే 13,000 ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్, 13,600. వాటర్ కేం 1000 దాకా ఉంటుంది. ఉప్పు నీరు కలిస్తే 1000 నుంచి 2000 దాకా ఉంటుంది. పెట్రోల్ తీసుకుంటే మనకు 800, 900 మధ్యలో ఉంటుంది, కాబట్టి పెట్రోల్ అనేది మనకు లోయెస్ట్ డెన్సిటీ ఉంటుంది. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది ఒక చాప్టర్ ఉంటుంది మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకి. సో దానిలో వాళ్ళకి ఇది మేజర్గా, అంటే వాళ్ళకు ఉండేటటువంటి డేటాలు ఇది మెయిన్గా ఉంటుంది. సో వాళ్ళకి పెద్ద ఇబ్బంది కాదు, కానీ ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం ట్రబుల్స్ ఈ యొక్క టాపిక్స్ అంతా కూడా. ఇఫ్ ఏ చైల్డ్ సిట్టింగ్ ఇన్ ఏ కార్ రన్నింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ థ్రోస్ ద బాల్ అప్ డైరెక్ట్లీ ఇన్ ద ఎయిర్ ద బాల్. సో ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది కూడా. సో రిపీటెడ్ క్వశ్చన్, ఆల్రెడీ ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో పర్సన్ ఈ విధంగా ఒక స్థిర వేగంతో వెళ్తున్నప్పుడు, ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అతను కనుక త్రో చేసినట్లయితే, ఈ విధంగా త్రో చేసినప్పుడు అది ఎక్కడ పడిపోతుంది ఫ్రెండ్స్? ఈ విధంగా వచ్చేది ప్రొజెక్టైల్. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రొజెక్టైల్. సో ఈ కార్ ఇదే వేగంతో వెళ్తున్నప్పుడు పర్టికులర్ యాంగిల్తో కనుక మనం ప్లే చేస్తే, సో అది వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఫ్రెండ్స్? సీదా ఈ యొక్క కార్ ఇక్కడికి వచ్చేసరికి అతని యొక్క హ్యాండ్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి మనం కాన్స్టెంట్ వేగంతో వెళ్తున్నప్పుడు మనం కరెక్ట్ యాంగిల్లో కనుక ప్లే చేస్తే మళ్ళీ తిరిగి మన హ్యాండ్ ఓవర్లకు వచ్చేస్తుంది. లేదు ఒకవేళ ఇదే క్వశ్చన్ కనుక సీదా గాలిలోకి పైకి కనుక విసిరేసినట్లయితే, అంటే అతని యొక్క తలపైకి కనుక విసిరేసినట్లయితే అతను బ్యాక్ పడిపోతుంది. లేదు అతని యాంగిల్ కనుక 45 కాకుండా ఇంకా తక్కువ చేసినట్లయితే, అంటే 30 యాంగిల్తో కనుక చేస్తే అతను ముందర పడిపోతుంది. 45తో చేస్తే అతను కరెక్ట్గా అతని యొక్క హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తుంది. అదేవిధంగా అతను 45 కంటే తక్కువ చేస్తే అతను వెనక సీట్లో పడిపోతుంది. లేదు అతను అంతకంటే ఇంకా ఎక్కువ, అంటే మనకు దాదాపుగా 90 దాకా చేస్తే మాత్రం అతను వెనక పడిపోవడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ మనం బాగా అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేసిన మనకు డేటా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈజ్ సెస్లింగ్. ఇది మీకు ఇంగ్లీష్లోనే కొంచెం క్లారిటీగా ఉంటుంది వెన్ తెలుగు కంటే కూడా. సో ఇలాంటి డెఫినేషన్స్కి వాల్యూమ్ డిస్టార్షన్ విత్ వాల్యూమ్ స్ట్రెంత్. సో దిస్ ఈజ్ దీని యొక్క డెఫినేషన్. సో రేషియో అంటే ఏంటి ఫ్రెండ్స్? వాల్యూమ్ డిస్టార్షన్ విత్ వాల్యూమ్ స్ట్రెంత్. ద వీల్స్ యూజ్డ్ ఇన్ ద బైసికల్ ఇంక్రీజ్ ఇట్స్. సో మన యొక్క సైకిల్లో ఉండేటటువంటి చక్రాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది ఏం చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది? జడత్వం అంటే ఇనర్షియా, వెలాసిటీ, యాక్సిలరేషన్, మొమెంటమ్. సో ఏం చేయడానికి ఫ్రెండ్స్? అది ఇనర్షియా, జడత్వం ఇవ్వడానికి అది సైకిల్కి ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో సైకిల్కి జడత్వం ఇవ్వడానికి చక్రాలనే ఉపయోగపడతాయి. సో వేగం కోసం కాదు, ఎందుకంటే అది అసలు మూమెంటే లేనప్పుడు వేగం ఎందుకు? యాక్సిలరేషన్ అంటే త్వరణం. సో అసలు వేగమే లేనప్పుడు త్వరణం ఎందుకు? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ మ్యాక్సిమం. సో భూమి యొక్క గురుత్వాకర్షణ కేంద్రం యొక్క తీవ్రత అనేది
ఎక్కడ ఎక్కువగా ఉంటుంది. సో ఓకేనా, ఈ విధంగా ఎర్త్ తీసుకుంటే సో ఈ విధంగా మనకు వస్తుంటుంది కదా. సో ఈ విధంగా ఉంటుంది నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. అండ్ అదేవిధంగా ఇది మన యొక్క ఈక్వేటర్. సో ఈ విధంగా భూమి ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? అత్యధికంగా ధృవాల వద్ద, భూమధ్య రేఖ వద్ద. అండ్ అదేవిధంగా ఎర్త్ యొక్క సెంటర్ దగ్గర, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? భూమి యొక్క మధ్యలో ఉంటుందా, లేకపోతే పోల్స్ దగ్గర ఉంటుందా, లేకపోతే ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ వద్ద ఉంటుందా? ధృవాల వద్ద కదా ఉండేది, పోల్స్ దగ్గర, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర అత్యధికంగా ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకు నెక్స్ట్ అత్యధికంగా ఉంటుంది. అండ్ అత్యల్పంగా కనుక వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. అండ్ అసలు ఉండదు గ్రావిటేషన్ ఫోర్స్ ఉండనటువంటి ప్రదేశం ఏంటి ఫ్రెండ్స్? ఎర్త్ యొక్క సెంటర్. సో ఎర్త్ యొక్క సెంటర్లో గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉండదు. 2 stones విత్ అన్ఈవెన్ మాసెస్ ఆర్ థ్రోన్ అప్ వర్టికల్లీ ఎట్ ద సేమ్ వెలాసిటీ. సో 2 రాళ్ళని మనం వేరేస్ అయినటువంటి మాస్ కలిగినటువంటి వాటిని ఒకే హైట్ నుంచి మనం ఒకే వేగంతో నిలువుగా పైకి విసిరేయడం జరిగింది. ఓకేనా. అయితే ఈ కింది వాటిలో ఏది జరుగుతుంది? ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నది ఎక్కువ ఎత్తుకు వెళ్తుందా, తక్కువ ద్రవ్యరాశి ఉన్నది ఎక్కువ ఎత్తుకు వెళ్తుందా, రెండు సమాన ఎత్తుకు వెళ్తాయా? ఏదైనా ఒకటి ఎక్కువ ఎత్తుకు వెళ్ళవచ్చు. సో చెప్పండి ఫ్రెండ్స్. వేరియస్ మాసెస్ ఉండేటటువంటి వాటిని మనం ఒకే వేగంతో అంటే ఒకే ఇనిషియల్ వెలాసిటీ తోటి లాంచ్ చేసినప్పుడు అవి రెండు కూడా సర్టెన్ హైట్కి రీచ్ అవ్వడం జరిగింది. అయితే ఆ రెండిట్లో ఏది ఎక్కువ హైట్కి రీచ్ అయింది? ఎక్కువ మాస్ ఉన్నదా, తక్కువ మాస్ ఉన్నదా, లేకపోతే రెండు ఈక్వల్ హైట్కి రావడం జరిగిందా? రెండు ఈక్వల్ హైట్కే వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, రెండు ఈక్వల్ హైట్కే వెళ్ళడం జరుగుతుంది. వెన్ ద షిప్ ఎంటర్స్ ద సీ బై రివర్. సో ఒక నది నుంచి ఓడ అనేది లేదా ఒక పడవ అనేది సముద్రంలో ప్రయాణించినప్పుడు దాని యొక్క డెప్త్ అంటే అది నీటిలో మునిగేటటువంటి లెవెల్ ఉంటుంది కదా, అది తగ్గి పడవ పైకి లేస్తుందా లేకపోతే లోపలికి మునుగుతుందా? అది కొంచెం పైకి లేస్తుంది, కొంచెం మునుగుతుంది, లేకపోతే అదే లెవెల్ మెయింటైన్ చేస్తుంటుంది. ఫస్ట్ లేచి తర్వాత పడిపోతుంది. సో ఏమవుతుంది ఫ్రెండ్స్? లేస్తుంది, ఖచ్చితంగా లేస్తుంది. ఎందుకంటే సీ వాటర్ యొక్క డెన్సిటీ అనేది చాలా ఎక్కువ వెన్ కంపేర్ టు రివర్ వాటర్. సో సాల్ట్ వాటర్ అనేది ఎక్కువ డెన్సిటీ ఉంటుంది కదా, మనం పైన డిస్కస్ చేసుకున్నాం కదా, కాబట్టి మనకి ఇది కొంత పైకి లేస్తుంది. వౌండింగ్ గ్రావిటీ సెంటర్ డ్యూరింగ్ రన్నింగ్. సో పర్సన్ పరిగెత్తే టైంలో గ్రావిటేషన్ యొక్క కేంద్రం ఎక్కడ ఉంటుంది? సో ఒక పర్సన్ పరిగెడుతున్నాడు. సో ఇతని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎక్కడ ఉంటుంది? ఓకేనా ఫ్రెండ్స్, ఇతని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్, ఈ యొక్క పర్సన్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ కాళ్ళ దగ్గర లేకపోతే పాదాల వెనుక, ఓకేనా, ఈ యొక్క ప్లేస్లో శరీరం మధ్యలో అండ్ అదేవిధంగా శరీరం యొక్క ఎడం వైపు. సో ఏదో ఒక పర్టికులర్ సైడ్ అయితే ఉండదు, అదేవిధంగా మిడిల్ బాడీలో కూడా ఉండేది. ఎందుకంటే మనం రన్నింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు బాడీ అనేది ఈ లెక్క వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాడీ అనేది మొత్తం ఇట్లా ఫార్వర్డ్కి బెండ్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ సెంటర్లోకి వచ్చేసి పర్సన్ ఈజీగా డౌన్ అయిపోతాడు. కాబట్టి సెంటర్ ఉండే అవకాశం లేదు, అదేవిధంగా పైన కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క పాదాల ముందు ఈ యొక్క ప్రదేశంలో ఉంటుంది. సో ఈ యొక్క ఏరియాలో ఉంటుంది. సో ఈ విధంగా తీసుకుని దాన్ని బట్టి వాళ్ళు ఫార్వర్డ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అందుకే మనకు రేసింగ్ జరిగేటప్పుడు వాళ్ళు బెండ్ అయిపోతారు గన్ షాట్ వచ్చే ముందర. కాబట్టి వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళు పికప్ అందుకోవడానికి హైలీ యూటిలైజ్ అవుతుంది. బై వాట్ ప్రాసెస్ కెన్ సీ వాటర్ బి ప్యూరిఫైడ్. సో సముద్ర నీటిని ఏ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయవచ్చు అంటే ప్యూర్ వాటర్లే కన్వర్ట్ చేయొచ్చు? స్వేదనం, బాష్పీభవనం, వడపోత, ఏది కాదు. సో స్వేదనం చేయడం ద్వారా సముద్రపు నీటిని మంచినీటి లెక్క కన్వర్ట్ చేయొచ్చు. బాష్పీభవనం ద్వారా కూడా చేయొచ్చు. ఎస్, బాష్పీభవనం ద్వారా కూడా చేయొచ్చు. వడపోత ద్వారా కాదు, ఎందుకంటే సాల్ట్ వాటర్ వడపోత ద్వారా ప్యూరిఫైడ్ వాటర్ అనేది కాదు. ఎందుకంటే వాటర్లో మిక్స్ అయిపోతుంది కదా సాల్ట్ అనేది, కాబట్టి ఇది కాదు. బాష్పీభవనం ద్వారా ఏమవుతుందంటే వాటర్ కొంత మటుకు ప్యూరిఫై అవుతుంది, అంటే దాంట్లో సాల్టినెస్ పోతుంది, కానీ ఇంకా పర్ఫెక్ట్గా ప్యూరిఫికేషన్ అనేది అవ్వదు. కాబట్టి డిస్టిలేషన్ అంటారు దాన్ని. డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా అంటే స్వేదనం ప్రక్రియ ద్వారా ప్యూరిఫైడ్ వాటర్ లెక్క మనం దాన్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అందుకే మనం బోర్ వాటర్ని కూడా డిస్టిల్డ్ వాటర్ అని కన్వర్ట్ చేసుకొని తాగుతాం కదా. సో దాంట్లో ఉండేటటువంటి మలినాలన్నీ కూడా పోవడం జరుగుతుంది, దాంతోపాటు మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఈజ్ కెప్ట్ ఆన్ ద ఎర్త్. సో భూమి పైన వాతావరణం ఉండడానికి గల కారణం ఏంటిది? గ్రావిటీ వల్ల ఉంటుందా, గాలుల వల్ల ఉంటుందా, క్లౌడ్స్ వల్ల ఉంటుందా, భూమి తిరగడం వల్ల ఉంటుందా? సో చెప్పండి ఫ్రెండ్స్. భూమి పైన వాతావరణం అనేది ఉంటుంది కదా, సో దాని యొక్క కారణం ఏంటిది? సో భూమి తిరగడం వల్ల లేదా భూమి తిప్పడం వల్ల. సో భూమి తిరుగుతుంది, చంద్రుడు కూడా తిరుగుతూనే ఉన్నాడు కదా, మరి అంత మాత్రాన్ని చంద్రుని పైన మనకు వాతావరణం ఉన్నదా? లేదు కదా. సో ఇది కూడా రాంగ్. మేఘాల వల్ల. అసలు వాతావరణమే లేనప్పుడు మేఘాలు ఎట్లా వస్తాయి ఫ్రెండ్స్? అసలు వాతావరణమే లేనప్పుడు గాలి అనేది ఉండదా? గాలి అనేది ఉండదు, ఎందుకంటే చంద్రుని పైన గాలి ఉండదు కదా.
ఎందుకంటే అక్కడ వాతావరణం లేదు కాబట్టి. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ గురుత్వాకర్షణ, దట్ మీన్స్ గ్రావిటీ. సో గ్రావిటేషన్ వల్లనే మొత్తం కూడా అది స్టిక్ అయిపోవడం జరుగుతుంది. సో ఒకవేళ గ్రావిటేషన్ ఫోర్స్ కనుక తగ్గిపోతే ఎర్త్కి ఈ యొక్క అట్మాస్ఫియర్ మొత్తం స్పేస్లోకి వెళ్ళిపోతుంది. స్పేస్లోకి వెళ్ళిపోయి మొత్తం కూడా స్మాష్ అయిపోవడం జరుగుతుంది. ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ ఏ క్రికెట్ బాల్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సేమ్ హైట్. సో రెండు కూడా ఒకే హైట్ నుంచి వదిలివేయడం జరిగింది. అయితే ఈ రెండు కూడా ఒకే సమయానికి మనకు ల్యాండ్ పైన రీచ్ అవ్వాలి అంటే వాటిని ఈ కింది వాటిలో ఎక్కడ ఉంచితే సరిపోతుంది. సో వాటి యొక్క వాల్యూమ్ అంటే వాటి యొక్క ఘనపరిమాణం సమానంగా ఉండాలి, లేకపోతే వాటి యొక్క సాంద్రత వాటి యొక్క డెన్సిటీ సమానంగా ఉండాలి, వాటి యొక్క మాస్ ద్రవ్యరాశి సమానంగా ఉండాలి, లేదా వాటిని శూన్యంలో వదలాల్సి ఉంటుంది. సో కేవలం శూన్యంలో వదిలినప్పుడు మాత్రమే మనకి ఇది పాసిబుల్ అవుతుంది. రిమైనింగ్ ఉన్నటువంటి ఏ సిచ్యువేషన్లో కూడా ఇది పాసిబుల్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి ఇది స్పేస్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు కూడా కరెక్ట్గా మనకి ఇది ఎర్త్కి లేదా ల్యాండ్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. మిగిలిన ఏ సిచ్యువేషన్లో కూడా ఇది పాసిబుల్ అయ్యే అవకాశం అనేది లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఫ్రెండ్స్. పుష్ అండ్ అప్లై ఫోర్స్. సో ఒత్తిడి కలిగించేటటువంటి పరికరాలను ఉక్కుతో తయారు చేయడం జరుగుతుంది. అంటే గేర్స్ వాటిని ఎక్కువగా స్టీల్తో తయారు చేస్తూ ఉంటారు, అంటే ఉక్కుతో తయారు చేస్తుంటారు. వాటి యొక్క పర్పస్ ఏంటిది? దిస్ ఈజ్ నాట్ రస్ట్. సో దానికి తుప్పు పట్టదు. ఎస్, ఉక్కుకి తుప్పు పట్టదు. అండ్ అదేవిధంగా దీని యొక్క ఎలాస్టిసిటీ అనేది తక్కువగా ఉంటుంది, దీని యొక్క ఎలాస్టిసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఎలాంటి టెన్జైల్ ఫోర్స్ అనేది ఉండదు. సో దీంట్లో ఎలాంటి టెన్జైల్ అంటే ఉక్కులో టెన్జైల్ అనేది ఉంటుంది, కొంత లిమిటేషన్ మటుకు ఉంటుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రాంగ్. దీని యొక్క ఎలాస్టిసిటీ అంటే దీని యొక్క స్థితిస్థాపకత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్, అందుకని దీన్ని ఏదైనా హార్డ్ వర్క్ ఉన్నట్లయితే ఎక్కువ ప్రెజర్ అప్లై అవుతుంది, ఎక్కువ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, ఎక్కువ ఇంపల్స్ జనరేట్ అవుతుంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా స్టీల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ సి ఈజ్ రైట్. ద వీల్ హ్యాజ్ ఏ బాల్ బేరింగ్. సో మనం గిల్లలు తీసుకుంటాం కదా ఫ్రెండ్స్, చక్రాల నుంచి టైర్స్ ప్రతి ఒక్కదానికి కూడా బాల్ బేరింగ్స్ అనేవి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో బాల్ బేరింగ్ యొక్క ఉపయోగం ఏంటిది? అది ఫ్రిక్షన్ని ఎక్కువ చేస్తుందా అంటే ఘర్షణలను పెంచుతుందా? గతి ఘర్షణలు అంటే కన్వర్టింగ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఇంటూ రోలింగ్ ఫ్రిక్షన్, కన్వర్టింగ్ స్టార్టింగ్ ఫ్రిక్షన్ ఇంటూ కైనెటిక్ ఫ్రిక్షన్, లేకపోతే జస్ట్ కన్వీనియన్స్ కోసం మనం ఉపయోగిస్తామా? సో దేనికోసం ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్? కన్వర్టింగ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఇంటూ రోలింగ్ ఫ్రిక్షన్. సో రోలింగ్ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ యొక్క రేంజ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది, కాబట్టి మనకు చాలా ఫ్రీగా వర్క్ అవుతుంది. అంత మాత్రానికి బాల్ బేరింగ్లో ఫ్రిక్షన్ ఉండదని మాత్రం కాదు, బాల్ బేరింగ్లో కూడా ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది. కాకపోతే సర్ఫేస్ కాంటాక్ట్ కాస్త లైన్ కాంటాక్ట్ కాస్త పాయింట్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోతుంది, కాబట్టి ఫ్రిక్షన్ అనేది వెరీ వెరీ మైన్యూట్గా మనకు జనరేట్ అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. ఏ స్పెరికల్ బాల్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇంటూ ఏ కంటైనర్ ఆఫ్ ద మెర్క్యూరీ. సో ఒక మెర్క్యూరీ కంటైనర్ తీసుకుందాం, ఒక గిన్నెలో పాదరసాన్ని కనుక తీసుకొని దాంట్లో ఒక గోళాకారపు బంతిని కనుక ప్లే చేసినట్లయితే అది మునుగుతుందా, తేలుతుందా, లేకపోతే సగమటుకు మునుగుతుందా, లేకపోతే పాదరసంలో కరిగిపోతుందా? చెప్పండి ఫ్రెండ్స్, దీని ఒక ఆన్సర్ చెప్పండి మీరు. ఒక గోళాకార బంతిని ఒక పాదరసం ఉండేటటువంటి ఒక కంటైనర్లో ప్లేస్ చేస్తే అది మునుగుతుందా, తేలుతుందా, లేకపోతే దాంట్లో కరిగిపోతుందా? ఏమవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి? అది మునగదు, తేలుతుంది. ఎందుకంటే పాదరసం యొక్క డెన్సిటీ కంటే ఉక్కు యొక్క డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది, కాబట్టి ఆటోమేటిక్గా అది లిఫ్ట్ అయిపోతుంది. అంటే నీటిపైన థర్మోకోల్ వేసినట్టు అనమాట. కాబట్టి ఇట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ మెజర్డ్ బై. సో వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి మొత్తాన్ని ఎట్లా కొలుస్తారు? సో చెప్పండి ఫ్రెండ్స్, ఎట్లా కొలుస్తారు? వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరిని ఎట్లా కొలుస్తారు ఫ్రెండ్స్? తేమగా కొలుస్తారా, పాయింట్స్లలో కొలుస్తారా, ఫాగీ బేస్ పైన కొలుస్తారా, లేకపోతే పైన ఉన్నటువంటి అన్నిటి ప్రకారం కొలుస్తారా? ఎట్లా కొలుస్తారు ఫ్రెండ్స్? తేమ శాతంగా తీసుకోవడం జరుగుతుంది. సో మీరు పంటలు చూసుంటారు కదా, సో పంటలు ఎట్లయితే పత్తి ఇంత తేమ శాతం ఉందని ఎట్లా మెజర్మెంట్ చేస్తారో సేమ్ అదేవిధంగా వాతావరణంలో ఉన్నటువంటి హ్యూమిడిటీని కూడా అదేవిధంగా మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఇస్తున్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్సుని ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి. ఈ యొక్క కోర్స్ ద్వారానే ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి మెటీరియల్ అంతా కూడా అందించడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఇక్కడ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మ్యాథ్స్ ఎన్ని క్లాసెస్ వచ్చినాయో, అండ్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇవన్నీ కూడా మన క్లాసెస్ కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ మనకు ఆల్రెడీ మ్యాథ్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అయిపోయింది, హీట్ అయిపోయింది, సౌండ్ ఇప్పుడు ఈరోజు సెకండ్ క్లాస్ వస్తుంది, సౌండ్ కూడా అయిపోయింది. అంటే మనకు ఆల్మోస్ట్ మనకు పావు భాగం అయిపోయినట్లే. అండ్ జనరల్ అవేర్నెస్ లెసన్స్తో పాటు రైల్వే స్పెషల్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది కనిపిస్తుంది కదా. సో నిన్న ప్రొవైడ్ చేసినటువంటి క్లాస్ దాని యొక్క మెటీరియల్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా కోర్సుని ఎన్రోల్ చేసుకోండి, క్లాసెస్ చూడండి, ఫైల్స్ని గ్యాదర్ చేసుకోండి. ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మనం త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. సో ప్రజెంట్ ఒకటి ఉంది,
తర్వాత ఇంకా మీకు అన్నీ కూడా యాక్సెస్లోకి అయితే రావడం జరుగుతుంది. సో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఈ విధంగా మొత్తం కూడా మీకు అందుబాటులో వస్తుంది. అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇది కూడా స్పెషల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవడానికి. ఎందుకంటే కొన్ని యాక్ట్స్ గురించి, కొన్ని సిచ్యువేషన్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ తెలుగు మీడియం సంబంధించి ఎన్ని బుక్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద మేజర్ బుక్స్. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బుక్స్. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క లింక్ను ఓపెన్ చేసి ఒక టోటల్ డేటా అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ పాయింట్స్ ఇచ్చామనేది, కాకపోతే యాక్సెస్ మాత్రం ఉండదు. సో కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మనకు యాజ్ పర్ ద సిలబస్ ప్రకారంగా ఎగ్జామ్ డేట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే అప్ టు డేట్ కావాలి కాబట్టి. అండ్ జనరల్ అవేర్నెస్, సో దీస్ ఆర్ ద జనరల్ అవేర్నెస్. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ మనకు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ బయాలజీ, కెమిస్ట్రీలో కూడా కొన్ని టాపిక్స్ బ్యాక్గ్రౌండ్ అయిపోతూనే ఉన్నాయి కదా. సో వాటి యొక్క కంటిన్యూషన్లో భాగంగా రిమైనింగ్ డేటా కూడా మీకు యాక్సెస్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పటికీ మనకు 170 లెసన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 1 కాదు 2 కాదు, 170 లెసన్స్ ఇప్పటికే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. కేవలం 799కి సిరీస్ అందుబాటులో ఉంది. అండ్ అదేవిధంగా ఇంకా 2 డేస్ మాత్రం మనకు కూపన్ కోడ్ అనేది వర్క్ అవుతుంది. నవంబర్ 1 నుంచి మాత్రం కూపన్ కోడ్ ఉండదు కాబట్టి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం రిమైనింగ్ ఉన్నటువంటి బిట్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఆన్ హీటింగ్ ఆఫ్ లిక్విడ్ డెన్సిటీ. సో హీట్ చేసినప్పుడు లిక్విడ్ యొక్క డెన్సిటీ ఏమవుతుంది? సో మన యొక్క హీట్ ట్రాన్స్ఫర్లో ఇది క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అంటే ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. వాయు పదార్థాలను కనుక వేడి చేస్తే వాటి యొక్క డెన్సిటీ పెరుగుతుంది. ద్రవ పదార్థాలకైతే ఏమవుతుంది ఫ్రెండ్స్? తగ్గిపోతుంది. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? తగ్గుతుంది. సో ద్రవ పదార్థాల యొక్క సాంద్రత అనేది వేడి చేసినప్పుడు తగ్గిపోతుంది. హౌ మచ్ బయోయాన్సీ విల్ ఇట్ హ్యావ్ వెన్ ఏ పీస్ ఆఫ్ వుడ్ ఈస్ కాట్ అండర్ వాటర్? సో మన యొక్క ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఇది బయాన్సీ ఉంది కదా. సో ఈ యొక్క టాపిక్ అంటే మన యొక్క ఫిజిక్స్ యొక్క అప్డేటెడ్ అయినటువంటి మెకానికల్ దానిలోంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క ఎన్టీపీసీ దాంట్లో ఎక్కువగా బీటెక్ మెకానికల్ వాళ్ళకి హైలీ యూటిలైజ్ అవుతుంది. కాబట్టి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒక చెక్క ముక్క కనుక నీటిలో చిక్కుకున్నప్పుడు అది ఎంత మటుకు తేలుతుంది అంటే దాని యొక్క ఓన్ వెయిట్కి సమానమైనటువంటి లెవెల్ అది తేలుతుందా, లేకపోతే దాని యొక్క ఓన్ వెయిట్ కంటే తక్కువనా, లేకపోతే దాని యొక్క చెక్క లోడ్ కంటే ఎక్కువగా అది తేలుతుందా? ఎంత ఫ్రెండ్స్? లోడ్ కంటే తక్కువగా ఉంటే అది తేలడం జరుగుతుంది. ఒక చెక్క ముక్కను కనుక మనం నీళ్ళలో ప్లే చేస్తే అది కొంత మటుకు మునుగుతుంది, కొంత మటుకు తేలుతుంది కదా. సో దాని యొక్క వెయిట్ కంటే తక్కువగా అది తేలుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, షుడ్ ద కార్స్ హ్యావ్ బంపర్స్ దట్ ఆర్ రెడ్యూస్ ద కొలిజన్? సో కార్స్ ముందర బంపర్స్ ఉంటాయి కదా. సో ఆ యొక్క బంపర్స్ వల్ల ఉపయోగం ఏంటిది? ఎస్, సో దట్ ద గిల్టీ కార్ అంటే ఎవరైతే యాక్సిడెంట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క కార్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. డ్యామేజ్ యువర్ మిస్టేక్ ఆర్ పేడ్. ఎవరైతే వచ్చి యాక్సిడెంట్ చేస్తున్నారో వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎర్రర్ చేసినందుకు పేమెంట్ అని చేయాల్సి ఉంటుంది. ఇది పాసిబులా? కాదు కదా. సో డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఎదుటి కారు కూడా డ్యామేజ్ అవుతుంది కదా బంపర్ వల్ల, కాబట్టి ఫస్ట్ వన్ కాదు. నెక్స్ట్ బంపర్ ఉండాలన్నా? ఉండొద్దు, బికాస్ రిపేరింగ్ ఆఫ్ ద కాస్ట్ ఈజ్ ఎలాట్. సో బంపర్ ఉండడం వల్ల కార్ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి రిపేరింగ్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ మనం కొల్లిజన్ అనేది ఇవ్వడం జరిగింది కదా, యాక్సిడెంట్ ఓరియంటెడ్ ఇవ్వడం జరిగింది కదా, కాబట్టి బంపర్ అనేది ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నో, బికాస్ ద కార్ దట్ హిట్స్ ద ఇన్సైడ్ విల్ హిట్ ద ఆక్యుపెంట్స్ అండ్ కిల్ దెమ్. సో బంపర్ వెళ్ళి ఎదుటి కారులో ఉన్నటువంటి వ్యక్తులను చంపుతుందా? చంపదు కదా. సో ఈ పాయింట్ కూడా రాంగ్. ఎస్, సో బంపర్ అనేది ఉండాల్సి ఉంటుంది, బికాస్ దే విడ్ స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద కొల్యూజన్ వెన్ అబ్జర్వింగ్ ప్రొటెక్షన్. ఎస్, సో ఇది మనకు పాసిబుల్ అవుతుంది. సో బంపర్ ఉండడం వల్ల ఏంటిదంటే యాక్సిడెంట్ యొక్క ఇంపాక్ట్ అనేది బంపర్ ఎక్కువగా తీసుకుంటుంది. దానివల్ల కార్ యొక్క మేజర్ పార్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిపైన లోపల ఉండేటటువంటి పర్సన్స్ పైన తక్కువ ఇంపాక్ట్ చూపించి వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేయడం జరుగుతుంది. అంతే కదా బంపర్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇది కూడా రియల్ లైఫ్ అప్లికేషన్. ఇది ఏ ఆటోమొబైల్ నుంచి తీసుకొని మన కోర్స్ చెప్పింది కాదు. ఇది ఇలాంటి లైవ్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. వై ఆర్ వెహికల్ టైర్స్ వెల్ ఇన్ఫ్లాటెడ్? టు ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ ఇన్ అన్ ఈక్వల్ స్టేట్. ఈ రెండు కూడా ఈక్వల్ స్టేట్లో ఉండడానికి, లేకపోతే లోడ్ క్యారింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి, అవాయిడింగ్ స్లిప్పింగ్ అండ్ మినిమల్ ఫ్రిక్షన్. ఎస్, టైర్స్ ఇన్ఫ్లాటెడ్ ఉండడానికి గల కారణం ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి, స్లిప్పింగ్ అవ్వడాన్ని తగ్గించడానికి మనం ఈ యొక్క టైర్స్ని ఇన్ఫ్లేటెడ్గా తయారు చేయించడం జరుగుతుంది. ఒకవేళ టైర్ కనుక స్మూత్గా ఉన్నట్లయితే వాన వచ్చినప్పుడు ఈజీగా స్కిడ్ అయిపోతుంది కదా, ఇంకా అప్పుడు దాన్ని ఉపయోగించడం వల్ల లాభం ఏంటిది? ఏముండదు. కాబట్టి స్లిప్పింగ్ అనేది తక్కువ ఉండాలి, ఫ్రిక్షన్ అనేది తగ్గించాలి, కాంటాక్ట్ కూడా తక్కువగా ఉండాల్సి ఉంటుంది. ఇన్ ద రోలింగ్ ఆఫ్ ఏ స్పియర్ ఆన్ ద టూ ఇంక్లైన్ ప్లేన్స్ విత్ మినిమమ్ యాంగిల్ బట్ ద ఈక్వల్ హైట్. సో ఈ విధంగా మనకు ఇంక్లైన్స్ ఉన్నాయంట.
ఓకేనా ఫ్రెండ్స్, రెండు కూడా సేమ్ హైట్ ఉన్నాయంట. ఓకేనా, ఇక్కడ ఒక స్పియర్ ఉంది, ఇక్కడ ఒక స్పియర్ ఉంది. ఈ రెండింటిని కూడా మనం ఒకేసారి వదిలినట్లయితే ఈ రెండు కూడా ఈ యొక్క ఎండ్ పాయింట్కి ఏ టైంకి రీచ్ అవుతాయి. ఓకేనా, ఏ టైంకి రీచ్ అవుతాయి. రెండు కూడా ఒకే సమయంలో కిందికి వస్తాయి, రెండు సేమ్ స్పీడ్ తోటి కిందికి వస్తాయి, సేమ్ స్పీడ్ సేమ్ టైం తోటి వస్తాయి, లేకపోతే వేరియబుల్ స్పీడ్ విత్ వేరియబుల్ టైం. సో ఏది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? రెండు ఒకే వేగంతో రావడం జరుగుతుందా, ఒకే సమయంలో రావడం జరుగుతుందా, ఒకే వేగంతో రావడం జరుగుతుందా, అదే గతిశక్తితో ఉండడం జరుగుతుందా? రెండు కూడా ఒకే వేగంతో రావడం జరుగుతుంది. సమయం మాత్రం వేరీ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకు సర్టెన్ హైట్ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది కదా, సో కిందికి తొందరగా వచ్చేస్తుంది, ఇది మాత్రం కొంచెం లేట్గా వస్తుంది, కానీ వేగం మాత్రం ఒకే తీరుగా ఉంటుంది. వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లైఫ్ జాకెట్? సో లైఫ్ జాకెట్ అంటే తెలిసిందిగా ఫ్రెండ్స్, పడవల్లో ప్రయాణించేటప్పుడు లైఫ్ జాకెట్ని ఉపయోగిస్తాం కదా. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? అది ఎవరైతే పర్సన్ మునిగిపోతున్నాడో ఆ యొక్క పర్సన్కి ఆక్సిజన్ అందించదు కదా లైఫ్ జాకెట్. ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద పర్సన్ టు కీప్ ఇట్ డిసెండెంట్, అంటే నీటిపైన తేలడానికి నీటిపైన అతని యొక్క ఉపరితలాన్ని, అంటే తన యొక్క సర్ఫేస్ యొక్క వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తుందా? ఎస్, ఘనపరిమాణాన్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే వాల్యూమ్ అంటే ఉపరితలం పైన సర్ఫేస్ యొక్క కాంటాక్ట్ ఏరియాని పెంచుతుంది, కాబట్టి ఆ యొక్క పర్సన్ నీటిపైన తేలగలుగుతున్నాడు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్. సో అది ఆక్సిజన్ అందించదు, అదేవిధంగా అది ఎలాంటి పడవ లాంటి ఆకారం అంటే నౌక లాంటి షేప్ అనేది ఉండదు అది నీటిలో వేయగానే, సో దానిపైన కూర్చొని రావడానికి. కాబట్టి లైఫ్ జాకెట్ అంటే మన యొక్క షోల్డర్ పైన మనం ఉపయోగించుకునేటటువంటి ఒక పార్ట్. వెట్ క్లాత్స్ ఇన్ ద స్పిన్ డ్రైయర్స్ ఆర్ డ్రైడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్? సో మీ అందరికీ వాషింగ్ మిషన్ తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో వాషింగ్ మిషన్లో మనం తడి బట్టలు నేసినట్లయితే అది పొడి అవ్వడానికి మొత్తం రంధ్రాలతో కూడినటువంటి ఒక జాలి లాంటి బకెట్ ఉంటుంది, దాంట్లో ప్లేస్ చేసిన తర్వాత మనం మిషన్ ఆన్ చేయగానే మొత్తం వాటర్ అనేది బయటికి తీసుకురావడం జరుగుతుంది కదా. అది ఏ రకమైనటువంటి ప్రక్రియ? అభికేంద్ర బలమా, అపకేంద్ర బలమా, కేంద్రక బలమా, లేకపోతే నాన్ సెంట్రల్ అంటే కేంద్రేతర బలమా? ఏంటిది ఫ్రెండ్స్? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో వాటర్ అనేది బయటికి తీసుకురావాలి అంటే అపకేంద్ర బలం అనేది ఉపయోగించడం జరుగుతుంది. అపకేంద్ర బలం వలనే స్పిన్ డ్రైయర్లో ఉన్నటువంటి తడి బట్టలు పొడిగా మారిపోవడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్ ఇది. విచ్ ఆసిలేషన్ విల్ బి వెరీ హార్మ్ఫుల్? సో ఈ కింది వాటిలో ఏది ఎక్కువ హార్మ్ఫుల్ ఉంటుంది? సో బోత్ కార్స్ ఆర్ బౌన్స్, అంటే రెండు కార్లు ఢీకొన్న తర్వాత వ్యతిరేక దిశలో, అంటే ఈ విధంగా కార్ వచ్చి ఢీకొని అవి రెండు కూడా రివర్స్ డైరెక్షన్లో వెళ్ళిపోయినప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా, లేకపోతే రెండు ఢీకొన్న తర్వాత ఒకదాంతో ఒకటి అతుక్కొని పోతే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా, అతుక్కొని పోయి ఒక డైరెక్షన్లో వెళ్ళిపోవడం? గుద్దుకున్న కార్లు ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోవడం, అంటే ఇక్కడ నుంచి ఈ యొక్క కార్ దీన్ని గుద్దిన తర్వాత ఈ రెండు కూడా విడివిడిగా ఒకే డైరెక్షన్కి వెళ్ళిపోవడం, లేకపోతే రెండు కార్లు ఢీకొన్న తర్వాత సున్నా వేగం అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, రెండు ఢీకొన్న తర్వాత అదే ప్లేస్లో ఉండిపోవడం, సో ఢీకొని అక్కడనే ఆగిపోవడం. సో దీంట్లో ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్? ఢీకొన్న తర్వాత అదే ప్లేస్లో ఉండిపోవడం. ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ ఫోర్స్ అనేది త్రూ వీల్స్ ద్వారా, యాక్సిల్ ద్వారా, అదేవిధంగా కింద ఉన్నటువంటి చాసెస్ ద్వారా బాడీకి షిఫ్ట్ అయిపోకుండానే అది వీల్స్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. దెన్ మళ్ళీ అక్కడ మనకు అది కన్వర్షన్లోకి వెళ్ళిపోతుంది. అంటే టోటల్ ఫోర్స్ అనేది వీల్స్లో కన్వర్ట్ అయిపోయి మనకు అది ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ ఆ యొక్క ఇంపాక్ట్ని బట్టి అది రియాక్షన్ చూపిస్తుంది. ఆగిపోవడం వల్ల ఏంటంటే టోటల్ ప్రెషర్ మొత్తం కూడా బాడీపై ఇంపాక్ట్ అయిపోతుంది, బాడీలోంచి పర్సన్స్కి ఇంపాక్ట్ అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ప్లేయర్ లేదా అథ్లెట్స్ లాంగ్ జంప్ చేయడానికి ముందు అతను రన్ చేసి రావడం జరుగుతుంది కదా. సో రన్నింగ్ చేసుకుంటూ వచ్చి లాంగ్ జంప్ చేసేస్తాడు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఓకేనా ఫ్రెండ్స్, లాంగ్ జంప్ చేయడానికి గల కారణం ఏంటిది? డైరెక్ట్ అక్కడికి వచ్చేసి లాంగ్ జంప్ చేసేయచ్చు కదా రన్నింగ్ చేయకుండా, అది పాసిబులా? కాదు. ఎందుకు రన్నింగ్ చేసుకుంటూ రావాలి? సో దానికి కారణం ఏంటిది ఫ్రెండ్స్? ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. సో దీస్ ఆర్ ద ప్రీవియస్ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఒక పర్సన్ ఒక స్వింగ్ అంటే స్ప్రింగ్ పైన కూర్చొని ఉన్నప్పుడు, అదేవిధంగా దానిపై నిలబడ్డప్పుడు స్వింగ్ యొక్క డోలనం యొక్క కదలిక. సో ఒక పర్సన్ ఒక స్ప్రింగ్ పైన కూర్చోవడం జరిగింది, స్వింగ్ అంటే స్ప్రింగ్ అనమాట, అండ్ అదేవిధంగా దానిపై నిలబడడం జరిగింది. ఈ రెండింటి యొక్క సిచ్యువేషన్స్లో దాని యొక్క డోలనాలు అంటే దాని యొక్క ఆసిలేషన్స్ యొక్క డేటా అనేది ఎట్లా ఉంటుంది? స్వింగింగ్ అనేది డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, ఇన్ఫినిట్ టైమ్స్ అవుతుందా, లేకపోతే ఎలాంటి చేంజ్ ఉండదా? చెప్పండి ఫ్రెండ్స్. కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు. సో నిలబడ్డప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక పర్సన్ నిలబడ్డప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి పెరుగుతుంది. అండ్ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. సో ఒక చేతిలో ఒక బకెట్ని మనం ఒక పర్సన్ ఒక చేతితో ఒక బకెట్ని తీసుకెళ్ళడం కంటే రెండు చేతుల్లో రెండు బకెట్లు తీసుకొని వెళ్ళడం బెటర్. సో వాట్ ఈస్ ద రీజన్? రెండు చేతుల్లో రెండు బకెట్లను తీసుకెళ్ళడం బెటర్. ఎందుకు ఫ్రెండ్స్? బకెట్ల యొక్క లోడ్ సమతుల్యం అవుతుంది, కరెక్టే. శరీరంలో గురుత్వ కేంద్రం సంభవిస్తుంది,
గురుత్వ కేంద్రం మరియు బ్యాలెన్సింగ్ సెంటర్ కాలెల్లో ఉంటుంది. బకెట్ల యొక్క బరువు 0. బకెట్ల యొక్క బరువు డబల్ అవుతుంది, 0 అవ్వదు, కాబట్టి ఇది క్యాన్సిల్. లోడ్ సమతుల్యం అవుతుంది, ఇది కూడా ఇంబ్యాలెన్స్. గురుత్వ కేంద్రం మరియు బ్యాలెన్స్ సెంటర్ కాలెల్లో ఉంటుంది. ఎస్. సో లెగ్స్ కాడ వస్తుంది కాబట్టి లెగ్స్ అనేవి బ్యాలెన్స్ చేయగలవు, కాబట్టి ఈజీగా మనం వర్క్ అనేది చేయగలం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొటెక్షన్ ప్రిన్సిపల్ అప్లైస్ టు ద స్పీడ్ ఆఫ్ ద రాకెట్. సో రాకెట్ అనేది పైకి వెళ్తున్నప్పుడు దాంట్లో జనరేట్ అయ్యేటటువంటి అనియంత్రితమైనటువంటి శక్తి ఉంటుంది కదా, సో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఈ కింది వాటిలో దేన్ని ఉపయోగించడం జరుగుతుంది? కన్జర్వేషన్ ఆఫ్ మాస్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. సో ఏంటిది ఫ్రెండ్స్, ఏం వర్క్ అవుతుంది? సో రాకెట్కి సంబంధించినటువంటి డేటాలో భాగంగా కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. సో రాకెట్ అని ప్రయాణిస్తుందంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ బేస్ పైన అది ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఒక వాటర్ బీకర్. సో ఒక వాటర్ బీకర్ కనుక తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ ట్యూబ్ని, ఓకేనా, అండ్ అదేవిధంగా ఒక క్యాపిలారిటీ ట్యూబ్ని, ఈ రెండింటిని కనుక ప్లే చేసినట్లయితే ఈ రెండిట్లో దేనిలో ఉన్నటువంటి నీటి మట్టం అనేది పెరుగుతుంది? రెండిట్లో పెరుగుతుందా, గాజు గొట్టంలో పెరుగుతుందా, లేకపోతే క్యాపిలారిటీలో పెరుగుతుందా, నన్ను అబ్దీపోనా? సో దేనిలో పెరుగుతుంది ఫ్రెండ్స్? రెండిట్లో కూడా పెరుగుతుంది, ఎందుకంటే క్యాపిలారిటీ ట్యూబ్ అంటే స్పెషల్గా ఏముండదు, అది కూడా గ్లాస్ ట్యూబే, రెండు ఒకటే కాబట్టి రెండిట్లో ఈక్వల్గా పెరుగుతుంది. సో క్యాపిలారిటీ అని మెన్షన్ చేయగానే ఆటోమేటిక్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ అనుకుని ఆటోమేటిక్గా దాన్ని మనం పిక్ చేస్తుంటాం, రెండు కూడా ఒకటే. క్యాపిలారిటీ అనేది ఒక ప్రాసెస్ మాత్రమే. ఆన్ మిక్సింగ్ ఆఫ్ డిటర్జెంట్ ఇన్ వాటర్ సర్ఫేస్ టెన్షన్. సో వాటర్లో డిటర్జెంట్ కనుక మిక్స్ చేసినట్లయితే దాని యొక్క సర్ఫేస్ టెన్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్? తగ్గుతుంది. సర్ఫేస్ టెన్షన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. దాన్నే మనం కఠిన జలం, భారజలం, లేకపోతే సాధు జలం అంటాం కదా, ఆ యొక్క ప్రొసీజర్. అండ్ ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్, సింగిల్ స్టేషనరీ పుల్లీ ఈజ్ యూజ్డ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ద వెల్. సో ఒక బావి నుంచి నీటిని తీసేటప్పుడు సో ఈ విధంగా మనం తీసుకుంటాం కదా, సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ వాటర్ తీసేటప్పుడు మనకు కావాల్సినటువంటి ఎడిషనల్ డేటా, మనం 100% ఎఫిషియన్సీ ఇవ్వాలన్నా, లేకపోతే వెలాసిటీ అనేది తక్కువగా ఉండాలన్నా, లేకపోతే మెకానికల్ గెయిన్ అనేది ఎక్కువగా ఉండాలన్నా, లేకపోతే కన్వీనియంట్ డైరెక్షన్లో ఉండాలన్నా. సో ఒకవేళ మనం దీన్ని కానీ డైరెక్ట్ ఈ విధంగా పుల్ చేసినాం అనుకోండి, ఎక్కువ లోడ్ అప్లై చేయాలి. అంటే ఇక్కడ మనకు ఇక్కడ మనకు మాస్ ఎమ్ ఉంటే ఇక్కడ మనకు ఎం మాస్ అనేటటువంటి ఫోర్స్ని అప్లై చేయాలి. అంతే ఫోర్స్ మనం ఇక్కడ అప్లై చేయాలి. పులిని ఉపయోగించుకొని పర్టికులర్ డైరెక్షన్లో కనుక దీన్ని యూజ్ చేసినాం అనుకోండి, ఇది కొంత తక్కువ ఫోర్స్కే మనకి పైకి రావడం జరుగుతుంది కదా, కాబట్టి డి ఈజ్ పాసిబుల్ వెన్ కంపేర్ టు రిమైనింగ్ 3. సో రిమైనింగ్ 3 కంటే ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్, కాబట్టి వీ కెన్ చూస్. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఉన్నటువంటి కోర్స్ అన్నిటిని కూడా ఎన్రోల్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని కూడా వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా మన యొక్క కోర్స్ ద్వారా ఇస్తున్నటువంటి డేటాని అండ్ ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి బుక్స్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.